చీకట్లో పనికి వెళ్ళి 2 గంటలకు ఇంటికి వస్తున్నారండి. 2 గంటలకు ఇంటికి వస్తే వాళ్ళకు 250 రూపాయలు అయితే ఇస్తున్నారు. అది నేను 2 గంటలకు లేచి 10:30 కల్లా నేను మిషన్ కుట్టుకుంటే నాకు 710 రూపాయలు అయితే వచ్చింది. మీకు ప్రూఫ్ తో సహా టైమింగ్ తో సహా నేను ఏమేమి కుట్టాను, ఎంత అమౌంట్ వచ్చింది అయితే మీకు చెప్తాను. సో ఏం లేదండి, నా దగ్గర ఒక అమ్మాయి అయితే మిషన్ అయితే నేర్చుకుంది. అమ్మాయి మిషన్ నేర్చుకున్న తర్వాత అసలు అమ్మాయి టాలెంట్ ఎలా అంటే 2 నెలల్లో అండి అసలు ఆమె టాలెంట్ గ్రేట్. అసలు తెలుసా, 2 నెలల్లో కేవలం 2 నెలల్లో బ్లౌజులు పర్ఫెక్ట్ గా నేర్చుకుంది, అలాగే డ్రెస్సులు పర్ఫెక్ట్ గా నేర్చుకుంది, లాంగ్ ఫ్రాక్లు, న్యూ మోడల్ ఫ్రాక్స్, అలాగే స్కూల్ యూనిఫామ్ షర్ట్ అన్ని తను చాలా చాలా స్పీడ్ గా నేర్చేసుకుంది. అంటే నేను నేర్పియండి, వాళ్ళు కూడా నేర్చుకోరు కదా. సో నేను కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి నాకు కూడా బాగా నేర్పియాలని నాకు కూడా ఉంటుంది అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే నేర్చుకోవడానికి అసలు బద్ధకంగా ఉంటారు. అలా కాకుండా అమ్మాయి మాత్రం చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంత ఇంట్రెస్ట్ పెట్టి అంత తొందరగా నేర్చుకున్న అమ్మాయి ఇప్పుడు పొలం పనికి వెళ్తుంది. నేను చెప్పాను ఇట్లా పని నువ్వు ఇంత బాగా, వాళ్ళ పేర్లు అయితే చెప్పరండి, మా ఊర్లో అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు మా పేర్లు ఎందుకు చెప్పినావు అనేసి. సో వాళ్ళ పేర్లు అయితే చెప్పాను. సో ఇట్లా ఎందుకు పనికి వెళ్తున్నావు అంటే, అక్క నాకు రోజు జాకెట్లు ఇవ్వట్లేదు అక్క అనేసి అంటుంది అనమాట. కొత్తగా మిషన్ నేర్చుకుంది కాబట్టి అంత తొందరగా ఎవరేమి ఇవ్వరండి. మన బ్లౌజులు మనం కుట్టుకొని వేసుకొని వాళ్ళ కలర్ ముందర తిరుగుతూ ఉంటే తనే కుట్టుకుంది, బాగుంది, బాగా కుట్టుకుంటుంది అనేసి వాళ్ళ పక్కన చూసి మళ్ళీ వాళ్ళే ఇస్తూ ఉంటారు. అట్లా నేను ఐడియాలు చెప్తాను అనమాట, చాలా ఐడియాలు చెప్పాను. ఇట కుట్టుకో అమ్మాయి, పేరు నోటుకు వచ్చేస్తుంది, ఇట కుట్టుకో అమ్మాయి, నీకు ఇట్లా అమౌంట్ ఇస్తా ఉంటారు, వాళ్ళకి ఎవరు వస్తారు, నువ్వు ఇట్లా పరిచయం చేసుకోవాలా, ఇవల్ల ఒక వీడియో చేస్తానండి మన కస్టమర్లు ఎలా పెరగాలి. వల్ల అయితే తనకు చాలా ఐడియాలు అయితే అనమాట. సో వల్ల ఫాలో అయ్యేది బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు 450 రూపాయలు కూలికి అనేసి రీసెంట్ గా పోయిన నెల అటువైన నెలలో పనికైతే వెళ్ళిందనమాట. పనికి వెళ్ళి ఇంకా అప్పట్లో బాగా ఇస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఒకరు ఇచ్చినారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రోజు ఒకటే రోజు 5-6 మంది ఇవ్వాలనేది ఏమి ఉండదు కదండి. అట్లా ఇచ్చేవాళ్ళు. తను రోజుకి ఒక జాకెట్ అన్న కుట్టుకుంటూ ఆ అమ్మాయి వచ్చేసి డబ్బులు తీసుకుంటూ ఉన్నది. కానీ ఇక ఈ అమ్మాయి ఏంటి, పొలం పనికి వెళ్ళింటే 2 నెలలే అన్నమాట 450 రూపాయలు ఇచ్చేది, తర్వాత తక్కువ అమౌంట్ ఇచ్చేది. కానీ మనం బ్లౌజులు కుట్టుకుంటే ఎప్పుడు ఒకటే రేటే ఉంటుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది అయితే ఏమి ఉండదు. సో అలా మాకైతే ఇంత ముందుకు 80 రూపాయలు ఉండేది, తర్వాత 100 రూపాయలు అయింది, రీసెంట్ గా మొన్న 100 రూపాయలు, మళ్ళీ ఈ మధ్య 120 రూపాయలు అయింది. అట్లా ఉగాదికి పెంచుకుంటూ వస్తూనే ఉన్నాం మేము. సో అలా తనకైతే నేను చెప్పాను అనమాట, నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా దగ్గర నేర్చుకునే మనిషి మళ్ళీ మిగతా వాళ్ళకు మిషన్ కుట్టి బాగా డెవలప్మెంట్ అయితే నాకు హ్యాపీనే కదా. ఒక గురువుకు ఒక విద్యార్థి బాగా చదివి బాగా మంచి మార్కులు తెచ్చుకుంటే ఎలా హ్యాపీగా ఉంటుందో అలాగే మాకు కూడా ఉంటుందన్నమాట. నువ్వు ఈ స్టార్టింగ్ లో నీకు 1-2 ఇచ్చేది జాకెట్లు, తర్వాత ఏదైనా నీకు మస్తు వస్తాయి జాకెట్లు, నువ్వు పక్కనైతే పెట్టొద్దు, డైలీ కుడుతూనే ఉండు, కంపల్సరీగా వస్తాయి అనేసి నేను చెప్పాను. చూడండి, ఈరోజు వచ్చేసి నేను చీకట్లో ఇప్పుడు మా ఇంటి పక్కల ఆమె అయితే పనికైతే వెళ్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొట్టుకుంటాను అక్క, ఎవరైనా ఇస్తే కొట్టుకుంటారు అక్క అనేసి అయితే చెప్పింది. ఇంకా వాళ్ళ ఇష్టం అంటే మనమైతే ఐడియాలు ఇచ్చాము, ఉపయోగించుకోలేదు. సో తన టాలెంట్ ను తనే తొక్కేసుకుంటుంది. తర్వాత వచ్చేసి మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందనమాట. నేను ఈరోజు 2 గంటలకు లేచాను కదా, మా ఇంటి పక్కల అమ్మాయి కూడా 2 గంటలకు లేచింది. అడిగాను, ఏంటి ఇట్లా 2 గంటలకే లేచినావు అంటే, వదిన 4 గంటల చేనులో అంటే ఆటో పనికి వేరే ఊరికి వెళ్తున్నారు అనమాట. సో వదిన ఆటో పనికి వెళ్తే అంటే ఇట్లా ఆటోకి 4 గంటల కల్లా ఎక్కి చేను దగ్గరికి వెళ్తే ఆడ 12 గంటల కల్లా సెల్ నుంచి బయటికి రావచ్చు. ఎండ మీద ఉండక ముందుకే అంటే 1:30 అట్లా కల్లా మేము షెడ్ నుంచి బయటకు వచ్చేస్తాము అట్లా అని చెప్తుంది అనమాట. అంటే అమ్మ ఎంత కూలీ అంటే 250 రూపాయలు చెప్తుంది. 250 రూపాయలకి నువ్వు చీకట్లో 2 గంటలప్పుడు చిన్నపిల్లలు అంటే అమ్మకి చిన్నపిల్లలు వదిలేసి 2 గంటలప్పుడు పొలం పనికి అయితే వెళ్తుంది. సో అన్న అనమాట, తనకు భర్త కూడా దూరం ఉన్నాడు. సో అన్న, ఎందుకు నువ్వు ఇంత దూరం ఇంత పనికి వెళ్తున్నావు, అదే మిషన్ కుట్టుకుంటే సరిపోతుంది కదా అనేసి అయితే నేను అన్నాను. సో తను అన్నదనమాట, లేదా నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, ఎప్పటికైనా కానీ ఇంట్రెస్ట్ అనేది దానంతట అదే వస్తూ ఉంటుంది అనేసి అయితే చాలా చాలా తనకు కూడా చెప్పాను. 1-2 సార్లు మనకు చూసిన మట్టనే రావాలి అంటే కనుక రాని పనులు అండి ఇవన్నీ. మనం చూస్తుండాలి, ట్రై చేస్తూనే ఉండాలి. 1-2 సార్లు. ఇప్పుడు డాక్టర్ అయినా కానీ ఒక మనిషినైనా కానీ సంపంది వాళ్ళు డాక్టర్లు కారు. అట్లాంటిది మనం టైలర్స్ ని కనీసం ఒక 5-6 జాకెట్లు 10 జాకెట్లు కానీ చెడిపోయినా పర్వాలేదండి, మీరు మాత్రం వెనకాలకి అయితే వేయద్దు, ఓకేనా. ఇప్పుడు అమ్మాయికి టాలెంట్ ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయి కూడా అంతే, జాకెట్లు రావట్లేదు అంటే వస్తుంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి జాకెట్ కుట్టిందంట, భుజాలు జారుతున్నాయి, ముందర భాగం సరిగా కూర్చోలేదు అని చెప్తే కంప్లైంట్ అయితే ఇచ్చినారంట. అంత మాత్రాన మిషన్ కుట్టకుండా స్టాప్ చేస్తే ఎలా అండి? అలా స్టాప్ చేయకూడదు.
చేయకూడదు. ఏదైనా కానీ తప్పు జరిగిందంటే ఆ తప్పు కానించి మనం గుణపాఠం అనేది ఉంటుంది. ఆ తప్పు కానించి ఏది తప్పు చేశామో అని తెలుసుకొని ఆ తప్పును సర్దిద్దే ప్రయత్నం అనేది చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం ముందడుగానే వేసుకుంటూ ఇంకొక బ్లౌజ్ బాగా కుట్టాలి, ఇంకొక బ్లౌజ్ బాగా కుట్టాలని ఇంకా ఇంట్రెస్ట్ తోటి మనం పెంచుకుంటూ పోవాలి. కానీ ఆ బ్లౌజ్ చెడిపోయింది కదా, ఇంకా నాకు ఈ జాకెట్లు రావట్లేదు, నాకు ఈ జాకెట్లు కుట్టడానికి కుదరటం లేదు, అది ఇది అని చెప్పేసి ఏవో ఒక చాకులు చెప్పేసి మిషన్ స్టాప్ అయితే చేయొద్దండి. నేను ఒక మోటివేషనల్ వీడియో మాదిరిగా మీకు నా ఛానల్లో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పాలి. నా లైఫ్ లో జరిగినటువంటి సంఘటనలు, అలాగే నేను చేసినటువంటి అంటే నేను టైలరింగ్ విషయంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే నేను ఎలా సక్సెస్ అయ్యాను, ప్రతిదీ ఒక్కొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలన్నదే నా ఉద్దేశం అనమాట. సో ఏంటక్క సోది చెప్తున్నావు అనేసి అయితే అనుకోవద్దు. నేను నా చెప్పే మాటలు నా నుంచి ఇంకొకరికన్నా యూస్ఫుల్ అవుతాయి అనే ఉద్దేశంతో ప్రతిదీ చెప్పాలనేది నా ఉద్దేశం అనమాట. ఒక మోటివేషన్ లెక్క ఉండాలి అనేది నా ఉద్దేశము. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా అండి. ఇంట్లో పనులలో చేసేసుకున్నా. ఫస్ట్ వచ్చేసి 2 బ్లౌజులు అయితే చీకట్లో వేసుకుంటున్నా, అంటే 3 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ అనేది చేసేస్తాను. తర్వాత వచ్చేసి 2 బ్లౌజులు మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేశాను. అంటే ఇంకా మా ఆయన చీకట్లో డ్యూటీకి వెళ్తూ వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు రోడ్డు మీద వెళ్ళారు అనమాట. వాళ్ళ పోతూ ఇచ్చేసి వెళ్ళిపోతాను లక్ష్మి. వాళ్ళు అడిగారనమాట, వాళ్ళు అది జాకెట్ మా ఊరు కూడా రావు, పాండ్యానికి పంపించాలన్నమాట. సో తను పాండ్యానికి వెళ్తున్నాను అని చెప్తే తనకైతే కుట్టేసి ఇచ్చేసాను అనమాట. 2 బ్లౌజులు అయితే కుట్టేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి 7:30 కల్లా 3 బ్లౌజ్ కూడా కుట్టేసాను అనమాట. ఈ 3 బ్లౌజ్ కు మళ్ళీ ఫోన్ చేశాను, ఏమైనా ఉన్నారా ఇంటి దగ్గర అంటే లేదులే నేను బనగానపల్లిలోకి వెళ్ళిపోయాను, ఇంకా మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ నంద్యాలకు వెళ్తానులే, నంద్యాలకు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు పన్నెండు దగ్గర నుంచి వస్తారులే అని చెప్పింది అనమాట. సర్లే వదిలే అనేసి చెప్పేసి ఇంకా నేను నా దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఒక సిస్టర్ అయితే అడిగింది 42 సైజ్ బ్లౌజ్ కటింగ్. సో అది కూడా మీకు చూపిస్తాను. కటింగ్ అది నేను వేసుకున్న తర్వాత చూపిస్తాను. కస్టమర్ని అడిగి తను ఓకే అంటే వేసుకోమంటే నేను వేసుకొని మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసేసుకున్న తర్వాత బ్లౌజులు కుట్టి ఫ్రెష్ అప్ అయ్యాను. కొంచెం అట్లా ముఖం కడుక్కొని రెడీ అవుదాం అనుకునే సరికల్లా మళ్ళా పాల్స్ వేయండి అనేసి వచ్చారనమాట. సో ఈ 5 పాల్స్ లోకి అయితే ఈ చీరల్లో అయితే పాల్స్ అయితే వేసేసేయాలి. జిగ్జాగ్ ఫాల్ అండి. జిగ్జాగ్ ఫాల్స్ వచ్చేసి నేను 3 బ్లౌజులు కుట్టాను కదా ఈ రోజు, అంటే 7:30 కల్లా 3 బ్లౌజులు అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంట్లో పని చేసుకుంటా, కానీ ఈ వీడియో అయితే ఇంట్లో పనులు అయితే చూపించలేదండి. ఇంకా నిన్నటి వీడియోలో ఇంట్లో పనులు అవన్నీ చూపించాను అనేసి ఈరోజు అయితే ఇంట్లో పనులు అయితే చూపించలేదు. నేను ఇంట్లో పనులు చూపించే ఉద్దేశం అయితే నాది కాదండి. అంటే ఒక మోటివేషన్ లాంటి ఇట్లా నేను పనులు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను మిషన్ ఎట్లా కుడుతున్నా అనేసి ఒక ఐడియా కోసం మీకు ఇట్లా వంటలు చేసేటివి అవన్నీ చూపించాను అనమాట. ఏమైనా స్పెషల్ అవైనా చేస్తే చూపిస్తానేమో, కానీ నాకు ప్రతిదీ చిన్న వెళ్ళ చూపించాలంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఒక మోటివేషనల్ గా ఏదన్నా యూస్ఫుల్ అవుతుంది అనేది అయితే చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి జిగ్జా ఫాల్స్ అయితే వేస్తున్నా అండి. ఈ ఫాల్స్ వచ్చేసి 5 శారీస్ కి అయితే నేను జిగ్జా ఫాల్ అయితే వేయాలి. మా ఊర్లో బ్లౌజ్ కుడితే 120 రూపాయలు, అంటే లైనింగ్ బ్లౌజ్ కుడితే 120 రూపాయలు. అలాగే ఫాల్స్ జిగ్జా ఫాల్స్ వేస్తే 70 రూపాయలు అనమాట. అంటే మాదే జిగ్జా ఫాల్ అయితే, అంటే ఫాల్ మాదే ఉండాలి, జిగ్జాగ్ చేస్తే మొత్తం 70 రూపాయలు అనమాట. వాళ్ళైతే జిగ్జాగ్ అయితే తక్కువ ఉంటది, అంటే వాళ్ళది ఫాల్ అయితే తక్కువ ఉంటది అమౌంట్. కానీ మాక్సిమం ఎవ్వరు ఫాల్స్ అయితే తెచ్చుకోరండి, అందరికి నా ఫాల్స్ లో వేసేస్తాను. ఎవరన్నా తెచ్చుకుంటే వాళ్ళకి వేసేస్తాను అనమాట. ఇది ఇంతకు ముందుకు 2 ఇచ్చినారు. ఫస్ట్ దానికి నీళ్ళలో దేవేసి పక్కన పెట్టేశాను, కానీ ఇవైతే అర్జెంట్ అంట, ఊరికి వెళ్తున్నాము, ఇంక ఇవి కూడా పెట్టేసి అంటే పాప నిండ మనిషి అనమాట. ఇంకా కాన్పుకి వెళ్తున్నాను, దీనిలో కూడా పాల్స్ వేసేసేయక్క అంటే సర్లే అనేసి ఇప్పుడు వేసేస్తున్నాను. సో వీటికి వేసేసి మాక్సిమం 11 కల్లా వేసేయమని చెప్పింది. నేను అంతకంటే కొంచెం ముందుగానే వేసేద్దాం అనేసి ఇంకా మళ్ళా స్నానం ఏం చేయకుండా ఇలా మిషన్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా ఫాల్స్ లెవెల్ అయితే వేసేస్తున్నా అండి. మొత్తం టోటల్ గా ఇంత టైం కల్లా నేను ఫాల్స్ లెవెల్ లో కుట్టేసి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ జిగ్జా మిషన్ అంతా క్లీన్ అయితే చేసుకుంటాను. మార్నింగే కాబట్టి జిగ్జా మిషన్ ఏ మిషన్ ఎక్కినా సరే ఫస్ట్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా మనకు లక్ష్మీదేవతతో సమానం కదా, మనకు ఫుడ్ పెడుతుంది మిషన్. సో మాకేమంటే ఇంట్లో పూజలు చేసుకోవడానికి అవకాశం లేదండి, అంటుంది. సో అంటే మా ఇళ్ళల్లో అంట్లు అంటారనమాట. సో అంటున్నందుకు నేను పూజలు చేయడానికి అయితే అవ్వట్లేదు. సో అందుకోసం నేను మిషన్లకి అయితే పూజలు కూడా పెట్టట్లేదండి, లేదంటే మిషన్లకు కూడా పూజలు అనేవి పెడతాను. వీటికి సెట్ అయ్యే దారాలలో కొంచెం దగ్గర ఉండేలాగా చూసేసుకొని ఇంకా ఫాల్స్ అయితే వేస్తానండి. జిగ్జా ఫాల్స్ అయితే చాలా లేట్ అవుతాయి, ఎందుకంటే కింద కూడా నేను పీకో పాలే చేస్తానమాట.
చాలా మంది ఏమంటారంటే మామూలు పాదంతోనే వేస్తూ ఉంటారు చాలా మంది టైలర్స్, కానీ నేను అలా వేయనండి. ఎందుకంటే కింద కొన్ని క్లాత్లు లేసిపోయే క్లాత్లు ఉంటాయి అనమాట, పీసులు పీగిలిపోయే మాదిరి వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే జిగ్జాగ్ తో పీకో ఫాల్ మాత్రం చేయాలి కింద. సో అలా చేయటం వల్ల నాకు కొద్దిగా లేట్ అయితే అవుతుంది. సో ఫినిషింగ్ అయితే నీట్ గా ఇస్తానండి. నాకు శారీ ఫాల్ అయితే మా ఊర్లో అందరికంటే బెస్ట్ అని నన్ను అంటారనమాట. సో టైలరింగ్ లో కూడా ఏమంటే నాకు బ్లౌజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా లేట్ అయితే టైం అయితే అవుతాయి. సో లేట్ అయినా నీట్ అయితే కుట్టిస్తారని మా ఊర్లో ఒపీనియన్ అనమాట. అలాగే కాదులేండి, చాలా మంది అయితే నన్ను మెచ్చుకుంటూ ఉంటారనమాట. సో ఓకే అండి, నా గొప్పలని చెప్పుకోవడం కాదు, మీరు కూడా నా పద్ధతిలో మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే మీరే అంటారు, అక్క మీరు చాలా చాలా బెస్ట్ అక్క, చాలా మీరు చెప్పడం వల్ల నేను చాలా బాగా మంచి పర్ఫెక్ట్ గా టైలర్ అయిపోయాను అనేసి అయితే మీరే అంటారు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ శారీస్ కి అయితే నేను ఫాల్స్ అయితే వేస్తున్నా అండి. ఈ ఫాల్స్ కూడా ఒక టిప్ అనేది చెప్పాలి. మామూలుగా చాలా మంది మిషన్ నేర్చుకునే వాళ్ళకు సరిగా బ్లౌజులు అట్లా ఇవ్వడానికి ఎవరు రాని వాళ్ళు ఫస్ట్ జిగ్జాగ్ మిషన్ నుంచి కూడా అమౌంట్ అనేది బాగా వస్తుందండి. సో జిగ్జాగ్ బేసిక్స్ అనేవి నేను చెప్తాను, ఏ విధంగా మనకు జిగ్జాగ్ ఫాల్స్ నీట్ గా పర్ఫెక్ట్ గా రావాలి అనేది ఒక మెథడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలని అనుకుంటున్నాను. జిగ్జాగ్ ఫుల్ ట్యూటోరియల్ అయితే చెప్తానండి. అంటే జిగ్జాగ్ మిషన్ నుంచి ఏ విధంగా మన దారం ఎక్కించుకోవాలి మొత్తం. జిగ్జాగ్ అంటే చాలా మంది చాలా కష్టమేమో, అంటే అది వంక తిరుగుతూ ఉంటది కదా, చాలా కష్టమేమో అనుకుంటూ ఉంటారు. అది ఏమి కాదండి, చాలా ఈజీ. జిగ్జాగ్ మిషన్ అంటే చాలా ఈజీ. ఏమంటే కొంచెం కేర్ఫుల్ గా మనం కుట్టని వేసుకుంటూ రావాలి అంతే. సో మీకు అది కూడా చూపిస్తానండి. జిగ్జాగ్ మిషన్ కూడా టోటల్ గా నాకు 11 అంటే 10:52 కల్లా పాల్స్ అనేవి కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. నేను ఈ మధ్యలోనే పాల్స్ వేసే మధ్యలోనే అన్నం ఆకలి ఎత్తుంటే వెళ్ళేసి తినేసి వచ్చేసానండి. సో మొత్తం టోటల్ గా 11 గంటల కల్లా నేను 3 బ్లౌజులు ఇంట్లో పని చేసుకుంటూనే పిల్లల్ని బడి పంపించేశాను, ఇంట్లో పని చేసుకున్నాను, అలాగే వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాను. అయినా కూడా మనం 3 బ్లౌజులు కుట్టాను, ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అలాగే ఈ పాల్స్ కూడా అయిపోయాయి అనమాట. మొత్తం టోటల్ గా నాకు 11 గంటల లోపు 710 రూపాయలు సంపాదించానండి. జిగ్జాగ్ ఫాల్స్ కొంచెం అమౌంట్ ఎక్కువ కాబట్టి మనకి ఎక్కువ అయితే వచ్చేసింది. ఇంకా జిగ్జాగ్ ఫాల్స్ టైంలో మనం రోజులు ఇంకా 3 గాని 4 గాని కుట్టేయచ్చు అండి. అంత టైం అయితే పడుతుంది నాకు జిగ్జాగ్ ఫాల్, నాకు లేట్ అనిపిస్తుంది అనమాట. సో ఏమంటే మనీ అయితే ఎక్కువ వస్తుంది జిగ్జాగ్ ఫాల్ నుంచి. సో అలాగే మా సైడ్ జిగ్జాగ్ మిషన్ అయితే దగ్గర ఎవరి దగ్గర లేదండి, ఒక 3 దగ్గర అయితే ఉంది. వాళ్ళలో నేనే బాగా చేస్తాననేసి ఎక్కువ నాకు ఇస్తుంటారు. ఏమంటే నేను కొంచెం స్లోగా అయితే వేసిస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. తప్పకుండా లైక్